టీవీ కెమెరా పట్టుకొని నేను తీసుకుపోతాను. నేను చెప్తున్నా కదా. ఇక కాంగ్రెస్ నేత దురాఘాతం, స్నేహితుడి భార్య కిడ్నాప్. ఊరిని ఇదేంది ఇది? ఓ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి జీ, ఏంది ఇది? హోంమంత్రి మీరే, రాష్ట్ర డీజీపీ గారు. ఊరిది కాంగ్రెస్ నేత దురాఘాతం ఏందట? కాంగ్రెస్ నేత దురాఘాతం, స్నేహితుడు భార్య కిడ్నాప్. ఎకరం భూమి కోసం అపహరించిన రియాల్టర్ తప్పించుకొని పోలీసులను ఆశ్రయించిన మహిళ. మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు డ్రైవర్పై కేసు నమోదు. స్నేహితుడు భార్యను కిడ్నాప్ చేసి ఆస్తి కాజేయాలని చూశాడు ఓ రియాల్టర్. రంగారెడ్డి జిల్లా కొత్తూరు సిఐ నరసింహారావు వివరాల ప్రకారం కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని తిమ్మాపూర్ చెందిన ఎడ్ల శ్రీకాంత్ మల్లాపూర్కు చెందిన రాధికతో వివాహమై ఒక కుమారుడు. ఈ వార్త పక్కా చదవాలి. మా యనమల రేవంత్ రెడ్డికి అసలు మీ కార్యకర్తలు ఏం చెప్తున్నారో ఇదంతా తెలియకపోతే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది కదా. ఇక చూడు. అయితే ఒక కుమారుడు ఎడ్ల శ్రీకాంత్ గత ఆగస్టులో డెంగ్యూతో మృతి చెందాడు. శ్రీకాంత్కు పెళ్లైన సమయంలో రాధిక తల్లిదండ్రులు ఎకరం భూమి ఇచ్చారు. తిమ్మాపూర్కు చెందిన మహేందర్ కాంగ్రెస్ పార్టీ కొత్తూరు మండల ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు. మహేందర్ ఎడ్ల శ్రీకాంత్ కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు. శ్రీకాంత్ చనిపోవడంతో రాధిక పేరుపై ఉన్న ఎకరం భూమిని మహేందర్ కన్నేశారు. శ్రీకాంత్ రియల్ ఎస్టేట్లో ఎక్కడికక్కడ డబ్బులు ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేశాడో చెప్తున్నానని ఈ నెల 20న పట్టా బుక్ తీసుకొని రమ్మని రాధికతో నమ్మబలికాడు. ఆమె మహేందర్ దగ్గరికి వెళ్లడంతో బలవంతంగా కారులో ఎక్కించుకొని తిరుపతి రూట్లో బయలుదేరారు. దారిలో రాధికను కత్తితో బెదిరించి ఆమె వద్ద ఉన్న బంగారం, ఉంగురం, డబ్బులు తీసుకున్నాడు. ఖాళీ బాండ్లపై సంతకాలు చేయాలని, లేకపోతే కుమారుని కూడా చంపేస్తానని బెదిరించారు. ఈ క్రమంలో మహేందర్ డ్రైవర్ మార్గ మధ్యలో కారు ఆపి మద్యం సేవించారు. వారు మద్యం మత్తులో ఉండగా అక్కడి నుంచి రాధిక తప్పించుకొని కొత్తూరు పోలీస్ స్టేషన్కు వచ్చి మహేందర్పై ఫిర్యాదు చేసింది. సిఐ నరసింహారావు టీంను ఏర్పాటు చేసి మహేందర్ డ్రైవర్ శేఖర్ను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి కత్తి, కారు, 2 సెల్ ఫోన్లు, ఉంగరం, నగదును స్వాధీనం చేసుకున్నారు. ఎడ్ల శ్రీకాంత్ తండ్రి హనుమంతరావు ఫిర్యాదు మేరకు మహేందర్ను, శేఖర్ను రిమాండ్కు తరలించారు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఎస్ఐ శ్రీనివాసు, కానిస్టేబుల్ కూడా ఉన్నారు. వాళ్ళని సీఐ అభినందించిండు అని ఉంటుంది వార్త. అంతే ఉంటుంది, ఆడ చదవాల్సిందే ఉంటుంది. కానీ మా పేపర్లు, మా జర్నలిస్టులు మాత్రం దీనికి మస్తు పనికొస్తారా. ఎందుకంటే పోలీసు వాళ్ళు మన మీద దురాఘాతం చేస్తుంటే వాళ్ళ గురించి వార్త మాత్రం భలే రాస్తారు. ఇక చూడుర్రి, ముఖ్యమంత్రి గారు, అయ్యా యనమల రేవంత్ రెడ్డి గారు, మా తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర హోంమంత్రి గారు, మీరు రాష్ట్ర హోంమంత్రి గారని మీరు మర్చిపోతారో నేను గుర్తు చేస్తా. మీ పేరు తెలంగాణ ప్రాంత బిడ్డలు మర్చిపోతారు, కానీ మీ పేరును నేను గుర్తు చేస్తా. మీరు హోంమంత్రి పదవి మీరు మర్చిపోతారు, నేను గుర్తు చేస్తా. ఇగో మన కాంగ్రెస్ లీడర్ కథ చూడు. కాంగ్రెస్ నేత దురాఘాతం ఏంది? స్నేహితుడి భార్యనే కిడ్నాప్ చేసిండట. ఎకరం భూమి కోసం బెదిరించిండట మన కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు. ఇగో చూడు, మన కార్యకర్తలు, మన నేతలు ఎంత అద్భుతంగా ఉన్నారో చూడు. రేవంత్ రెడ్డి గారు, మన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎంత అద్భుతమైన, ఎంత ఘనకార్యం చేసిండో చూడుర్రి. అద్భుతం, మహా అద్భుతం. చూడుర్రి మీరే. ఇంతకంటే అద్భుతం ఇంకేముంటుంది? మన యొక్క క్రమశిక్షణ, మన పార్టీకి ఉన్న గౌరవం, మన పార్టీ ఇజ్జతి, మన పార్టీ పరువు ఎట్లా దిస్తున్నారో చూడు. అందుకే పార్టీ కార్యకర్తలకు కాదు ఇవ్వాల్సింది, నిజమైన పేదలకు నువ్వు సంక్షేమ పథకాలు అంది అప్పుడు శబాష్ అంటారు. ఇక చూడు మీ కాంగ్రెస్ పార్టీ యొక్క దాదాగిరి, గూండాగిరి, ఇంకేమన్నా అంటే ఇక బూతులు షాన్ ఉంటాయి కానీ మళ్ళీ మనోభావాలు దెబ్బతిన్నాయని వస్తారు మీరు మళ్ళీ నా దగ్గరికి. రైట్. ఇక పోలీసులు